రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ హైదరాబాద్ నగరంలో అద్భుతంగా ఉండబోతుందనేది నిపుణుల అంచనా. ఎందుకంటే ఇప్పటికీ ఒక సంవత్సరం నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా స్లో అండ్ స్టడీగా నడుస్తుంది. దీనికి గల కారణాలు మనము రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, లోక్సభ ఎన్నికలు కానివ్వండి, ప్రభుత్వం మారటం కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్థిర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ మార్కెట్ కొనసాగించాలనే ఉద్దేశంతో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో దీని ద్వారా ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ అన్ని దేశంలో పార్లమెంట్ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ అన్ని చోట్ల ఎన్నికలు అనేవి కంప్లీట్గా పూర్తయినాయి. కాబట్టి ఇప్పటి నుంచి వ్యాపారాలు అనేవి ముందుకు సాగుతాయి అనేది నిపుణుల అంచనా అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి రావటము, అది కూడా ఒక విధంగా విజయవాడ రోడ్డుకి అనుకూలంగా మారే అంశము. ఎందుకంటే విజయవాడ రోడ్లో అద్భుతమైన డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. రానున్న రోజుల్లో మనకి ఎల్బీ నగర్ నుంచి ఇప్పుడున్న మెట్రోని ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్ వరకు పొడిగించడానికి ఆల్రెడీ దాన్ని తీర్మానం చేయటం జరిగింది. ప్రభుత్వము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఆలోచనలు బాగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ రోడ్డు ముఖ్యంగా ఏంటంటే మనకు అమరావతికి, హైదరాబాద్కి, రెండు రాజధానులకి ఇది కనెక్టింగ్ రోడ్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ 6 లైన్స్ అవుతుంది విజయవాడ హైవే. కాబట్టి ఈ రోడ్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఆలోచనలతో ముందుకెళ్తే బాగుంటుంది. విజయవాడ రోడ్డు మాత్రం రానున్న రోజుల్లో చాలా అద్భుతంగా మార్కెట్ని ఒక విధంగా వెస్ట్ హైదరాబాద్ లాగా తయారయ్యే ఛాన్స్ కూడా ఈ ఈస్ట్ హైదరాబాద్లో ఉంది. కాబట్టి ఇటువంటి ఛాన్స్ని మిస్ అవ్వకూడదనేది నా యొక్క అభిప్రాయం.